తెలంగాణలో మరోసారి వరుణుడు తన ప్రతాపాన్ని చూపాడు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సహా మహానగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు దంచికొట్టాయి. గురువారం కొన్ని జిల్లాల్లో కొద్ది గంటల్లోనే కుండపోత వర్షాలు కురవగా మరికొన్ని జిల్లాల్లో పగలంతా ఎడతెరిపి లేకుండా ముసురు పడింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి, రాకపోకలు స్తంభించాయి. పలుచోట్ల వాగులు, చెరువులు పొంగి పొరలగా పంట పొలాలు నీట మునిగాయి. అత్యధికంగా ములుగు జిల్లా జేడి మల్లంపల్లిలో 19.4 సెంటీమీటర్ల వర్షం కురవగా రంగారెడ్డి జిల్లా గున్గల్లో 18 సెంటీమీటర్లు, యాదాద్రి భువనగిరి జిల్లా కొలనుపాకలో 17.5 సెంటీమీటర్లు, అదే జిల్లా మోటకొండూరులో 16.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక మెదక్లో 3 గంటల్లోనే 17 సెంటీమీటర్లు కురవగా కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలంలోని బోర్నపల్లిలో 2 గంటల్లోనే 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్లోని ఎల్బీ నగర్, నాగోల్, బిఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్, పెద్దంబర్పేటతో పాటు దిల్సుఖ్ నగర్, కొత్తపేట, కర్మాన్ ఘాట్, చంపాపేట్, మీర్పేట్, జిల్లెలగూడ, బాలాపూర్ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. పంజాగుట్ట, అమీర్పేట, కూకట్పల్లి, సికింద్రాబాద్, బోయినపల్లి, తిరుమలగిరి, ఆల్వాల్, ప్యాట్నీ, తార్నాక, యూసఫ్గూడ, మధురానగర్, అమీర్పేట, ఎస్ఆర్ నగర్, ఎర్రగడ్డ, సనత్ నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పరిసర ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. యాదాద్రి భువనగిరి జిల్లా కొలనుపాకలో భారీ వర్షానికి ఆలేరు, సిద్దిపేటకు వెళ్లే మార్గంలో పెద్దవాగు ఉప్పొంగి రాకపోకలు నిలిచిపోయాయి. ఆలేరులో పలు కాలనీలు జలమయమయ్యాయి. కుమ్మరివాడలోని 50 ఇళ్లలోకి నీళ్లు చేరి వస్తువులు తడిసిపోయాయి. భువనగిరి మండలం తుక్కాపూర్, అనంతారం గ్రామాల్లో పిడుగుపాటుకు 2 గేదెలు మృత్యువాత పడ్డాయి. యాదగిరిగుట్టలో వర్షానికి రహదారులు, బస్టాండు పూర్తిగా జలమయమయ్యాయి. మోటకొండూరు ఊరు చెరువు అలుగు పోస్తుండటంతో పత్తి చేలల్లో నీరు నిలవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సిద్దిపేట జిల్లాలో మోస్తరు వర్షం కురవగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోనూ విస్తారంగా వానలు పడ్డాయి. మెదక్ జిల్లాలో వర్షం దంచుకొట్టింది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రోడ్లపై మోకాల్లోతు నీళ్లు చేరి చెరువుల్ని తలపించాయి. పట్టణంలోని గాంధీనగర్ కాలనీని వరద నీరు ముంచెత్తింది. రోడ్లపై వరద నీరు చేరడంతో ఆటోనగర్ నుంచి రామ్దాస్ చౌరస్తా వరకు వాహనాలు నిలిచిపోయాయి. మున్సిపల్ కాంప్లెక్స్లో మోకాల్లోతు నీళ్లు చేరాయి. ఫతేనగర్, భారత్ గ్యాస్ రోడ్డులో రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు మెదక్ హైదరాబాద్ హైవేపై భారీగా వరద నీరు చేరడంతో జేసీబీ సాయంతో డివైడర్ను తొలగించి వరద నీటిని క్లియర్ చేశారు అధికారులు. చిన్న శంకరంపేట మండలంలో కురిసిన వర్షానికి మందాపూర్, చిన్న శంకరంపేట గ్రామాల మధ్య బ్రిడ్జి నీట మునిగింది. బ్రిడ్జిపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో ఇరు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో వర్షం దంచికొట్టింది. కాగజ్ నగర్, సిర్పూర్ పరిసర ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురిసింది. మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం మారిపోయి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. గత 4 రోజుల నుంచి ఎండ తాకిడితో అల్లాడుతున్న ప్రజలు వర్షంతో కొంచెం ఉపశమనం పొందారు. రాబోయే 4 రోజులు రాష్ట్రంలో ఉరుములతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నిన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. అనేక ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాల దాకా నిన్న విపరీతంగా వర్షాలు కురవడంతో చాలా చోట్ల వాగులు, వంకలు పొంగి పొరులుతున్నాయి. ఇంకా మరో 2-3 రోజుల పాటు ఇదే రకమైనటువంటి పరిస్థితి నెలకొంటుందని వాతావరణ శాఖ చెబుతోంది. మా ప్రతినిధి శ్రవణ్ మరింత సమాచారం ఉంది. శ్రవణ్, మొన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న సాయంత్రం ఎక్కడెక్కడ ఎంతెంత వర్షపాతం నమోదైనట్టుగా వాతావరణ శాఖ చెబుతోంది? తెలంగాణ రాష్ట్రంతో పాటు హైదరాబాద్లో గ్రేటర్ పరిధిలోని అనేక ప్రాంతాల్లో నిన్న పెద్ద మొత్తంలోనే వర్షపాతం నమోదైంది. కరీంనగర్లో అత్యధికమైన వర్షపాతం 27 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా మెదక్ జిల్లాలో కూడా దాదాపుగా 20-25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ ఇచ్చినటువంటి అప్డేట్ చూస్తే అర్థమవుతుంది. ఇక గ్రేటర్ పరిధిలో అత్యధికంగా హయత్ నగర్లో 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సో ఇవాళ, రేపు, ఎల్లుండి మరో 3-4 రోజుల పాటు
భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేసింది. నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, సిరిసిల్ల, మెదక్, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, గద్వాల్, రంగారెడ్డి, మహబూబాబాద్, సూర్యాపేట్, నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురవచ్చు అనేది వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇటీవల కురిసినటువంటి వర్షాలకి మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ ఇంకా పూర్తి స్థాయిలో తేలుకోలేదు. అప్పుడే మళ్ళా వర్షాలు అధిక శాతంలో వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్పింది. వాతావరణ శాఖ ఇచ్చినటువంటి అప్డేట్కి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అన్ని శాఖలు కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. గ్రేటర్ పరిధిలో ముఖ్యంగా హైడ్రా, జిహెచ్ఎంసి, వాటర్ బోర్డు అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడైతే ఎక్కువ మోస్తాదులో వర్షాలు పడతాయో అక్కడ అంటే వాతావరణం చెప్పినటువంటి సూచనలకు అనుగుణంగా గ్రౌండ్ లెవెల్లో పూర్తి స్థాయిలో అప్రమత్తమై ఉండాలి, సిద్ధంగా ఉండాలి. ఎక్కువ ఇబ్బందులు వచ్చినా కూడా జనాలకు ఇబ్బంది కాకుండా చూసేందుకు, రోడ్ల మీద ట్రాఫిక్ ఆగకుండా చూసేందుకు పూర్తి స్థాయిలో పోలీసుల సహకారంతో అధికార యంత్రాంగం ముందుకు కదలాలి అనేది రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఆదేశాలు. సో ఇవాళ కూడా గ్రేటర్ వ్యాప్తంగా ముఖ్యంగా షేర్లింగంపల్లి, ఎల్బీ నగర్, కుకట్పల్లి, మియాపూర్తో పాటు సెంట్రల్ పార్ట్ అంటే ఖైరతాబాద్, యాబిట్స్, నాంపల్లి లాంటి ప్రాంతాల్లో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురవచ్చు అనేది వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు కూడా ఇవాళ ఉదయం వాతావరణ శాఖతో మాట్లాడిన తర్వాత ఇదే అంశాన్ని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది, ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి సిబ్బంది ఎక్కడైతే వాటర్ స్టాగ్నేషన్ పాయింట్లు ఉన్నాయో అక్కడ పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలనేది జిహెచ్ఎంసీ అధికారులు గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి సిబ్బందికి, హైడ్రా కమిషనర్, గ్రౌండ్ లెవెల్ ఉన్నటువంటి మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలని అప్రమత్తం చేశారు. జంట జలాశయాల్లో కూడా క్రమంగా వరద పెరుగుతున్నట్టు వాటర్ బోర్డు అధికారులు స్పష్టం చేశారు. దిగువకి దాదాపుగా 5 నుంచి 7,000 క్యూసెక్ల వరదని దిగువకి వదులుతున్నాము అనేది వాటర్ బోర్డు అధికారులు స్పష్టం చేశారు. గండిపేట నుంచి దాదాపుగా 3,000 క్యూసెక్లు, హిమాయత్ సాగర్ నుంచి దాదాపుగా 6,000 క్యూసెక్ల వరద దిగువకి వదులుతున్నట్టు వాటర్ బోర్డు అధికారులు స్పష్టం చేశారు. సో ఓవరాల్గా మాత్రం ఇవాళ కూడా గ్రేటర్ హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. జనాలు బయటికి వెళ్తున్నటువంటి వాళ్ళు కొంత అప్రమత్తంగా ఉండాలి. భారీ చెట్ల దగ్గర నిలబడొద్దు, కరెంటు స్తంభాల దగ్గర నిలబడొద్దు, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. బయటికి వెళ్ళేటప్పుడు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలి అనేటువంటి అంశాన్ని అధికార యంత్రాంగం జనాలకు, హైదరాబాద్ వాసులతో పాటు జిల్లాలో ఉన్నటువంటి జనాలకు సూచించేటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది. ఓవరాల్గా మాత్రం వర్షాలు మరో 3-4 రోజుల పాటు ఎక్కువ మోస్తాల్లో కురిసేటువంటి అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ సూచిస్తూ ఉంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ శ్రావణ్. నిన్న గ్రేటర్ హైదరాబాద్తో పాటుగా తెలంగాణలోని చాలా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. సో ఇంకా 2-3 రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ అప్రమత్తం చేస్తోంది.